హాయ్ వ్యూవర్స్. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరొక హీరోకు వెళ్ళడం కామనే. అయితే ముందుగా తాము వద్దు అనుకునే సినిమాలు ఇతర హీరోలతో తెరకెక్కి భారీ విజయం సాధిస్తే ఎవరికైనా కొంత బాధగానే ఉంటుంది. అలాంటివి టాలీవుడ్లో గతంలో చాలానే జరిగాయి. ఈ లిస్ట్లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. బిజీ స్కెడ్యూల్స్ వల్ల డేట్స్ కుదరకనో, కథలు అంతగా నచ్చకపోవడంతోనో, ఇలా ఏ కారణాల వల్లనో ఆయన వద్దనుకున్న సినిమాలు కొన్నున్నాయి. అయితే విజయ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఇతర హీరోలతో తెరకెక్కి మంచి హిట్ అయ్యాయి. ఒకవేళ విజయ్ ఆ సినిమాలు చేసి ఉంటే కెరీర్‌లో ఇంకో స్థాయిలో ఉండేవారేమో. మరి ఆయన నో చెప్పిన సినిమాలేంటో మీకు తెలుసా? మొదటిగా 'కుబేరా'. ఈ సినిమాకు ముందుగా విజయ్‌ని అనుకున్నారు. ధనుష్ పాత్ర కోసం విజయ్‌ని అడిగితే నో చెప్పారని సమాచారం. ఆయన వద్దు అనడంతో డైరెక్టర్ తన చాయిస్‌ను మార్చుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా 100 కోట్లు సంపాదించి మంచి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. నెక్స్ట్ డాన్ 3. డాన్ 3 నుంచి ఫర్హాన్ అఖ్తర్, విక్రాంత్ మాసే తప్పుకున్న తర్వాత రణవీర్ సింగ్తో హీరోగా నటించటానికి విజయ్‌ను సంప్రదించారు. అయితే తన మొదటి హిందీ సినిమా 'లైగర్' ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో విజయ్ తెలుగు సినిమాలపైనే దృష్టి సారించేందుకు ఇది ఒప్పుకోలేదట. నెక్స్ట్ RX 100. కార్తికేయకు బ్రేక్ ఇచ్చిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయి యూత్ఫుల్ హిట్‌గా నిలిచింది. అయితే ఇందులో హీరో పాత్రను మొదట విజయ్‌ని అనుకున్నారట. కానీ విజయ్ ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఇందులోని పాత్ర తాను అంతకు ముందు నటించిన అర్జున్ రెడ్డిని పోలి ఉందని భావించి నో చెప్పారట. అయితే RX 100 సూపర్ హిట్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. నెక్స్ట్ ఉప్పెన. ఉప్పెన సినిమా ఆఫర్ ముందుగా విజయ్కే వచ్చిందట. కథ నచ్చిందని, కానీ ఆ పాత్రకు తాను సరైన ఎంపిక కాదని తన అభిప్రాయాన్ని దర్శకుడితో చెప్పారట. దీంతో ఆ ఆఫర్ను మెగా హీరో వైష్ణవ్ తేజ్కు వెళ్ళింది. 2021లో కరోనా తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. నెక్స్ట్ భీష్మ. 2020లో నితిన్ భీష్మ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత నితిన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే ఈ పాత్రను మొదట విజయ్కు ఆఫర్ చేశారు. కానీ ఏవో కారణాల వల్ల ఆయన ఒప్పుకోలేదని టాక్. ఒక్కవేళ ఈ 5 సినిమాలు గనక విజయ్ చేసుంటే తన కెరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉండేదేమో.